స్టార్టింగ్ లో ఉంది, రేసింగ్ లో ఉంది, ఎందుకు ముందుకెళ్ళట్లేదు? ఛీ, మొన్నే కదా రిపేర్ చేయించాను, ఏమైంది నీకు? ఒక్క క్యాబ్ కూడా బుక్ అవ్వట్లేదేంటి? లేట్ అవుతుంది, స్టార్ట్ అవ్వు. అసలు నిన్ను కదే మెకానిక్ గణన హలో. ఏంటి హలో? డబ్బుల మీద ఉన్న ఇంట్రెస్ట్ పని మీద కూడా పెట్టాలి కదా. దేని గురించి మాట్లాడుతున్నారండి? ఇక్కడ నా బండి ఆగిపోయిందయ్యా. ఓ బండా, ఇంతకి మీరెవరండి? బండికి ఏం లేకపోయినా 3000 బిల్లేసవి ఆ బండి ఓనర్ని. ఓ శ్రావ్య గారు మీరా? ఏమైంది బండి కిందకి? నా బొంద అయిందండి, ఇక్కడ నడి రోడ్డు మీద నా బండి ఆగిపోయిందండి. అవునా? అలా అవ్వదే, నేను టెస్ట్ డ్రైవ్ కూడా చేశానండి, బాగానే వెళ్ళింది అప్పుడు. అయితే ఏంటి ఇప్పుడు నేను అబద్ధం చెప్తున్నానంటారా? అయ్యో మీరెందుకు అబద్ధం చెప్తారులేంటి, పొరపాటు పడి ఉంటారు. సర్లేండి, బండి షెడ్కి తెచ్చండి, రేపటికల్లా ప్రాబ్లం ఏంటి చూసి మీకు హ్యాండ్ ఓవర్ చేసేస్తాను. ఏంటి రేపటి వరకు కుదరదు, నాకిప్పుడే ఇక్కడే రిపేర్ అయిపోవాలి. అయ్యో ఇప్పుడు అవదండి, నాకు బయట చాలా ఇంపార్టెంట్ వర్క్ ఉంది. మీకేనా ఇంపార్టెంట్ వర్క్స్, మాకుండవా? నేను అలా అన్నానండి. లేకపోతే ఏంటండి, ఇప్పుడు నేను ఇక్కడ రోడ్డు మీద ఉన్నాను అంటే అదంతా మీ పనితనం వల్ల. మేడం నన్నేమన్నానండి, కానీ నా పనితనం గురించి మాత్రం మాట్లాడద్దు. అంటానయ్యా, రిపేర్ చేసి 2 రోజులు కూడా కాలేదు, అప్పుడే ఆగిపోయింది. ఇక్కడే అర్థమవుతుంది నువ్వేంటో నీ పనితనం ఏంటో. మేడం ఏంటి? మీరెక్కడున్నారో చెప్తే నేను వచ్చి చూస్తాను. పొద్దు పొద్దున్నేదేం బేరం రా బాబు.